శిలువ ధ్యాన గుడారములో 3వ దినములోనికి దేవుడు మనలను ప్రవేశపరిచిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగములు ఆయనకే కలుగును గాక. ఆమేన్. అలాగే ఈ రాత్రి కాల సమయమందు ఆయన సన్నిధిలో, ఆయన ధ్యానములో, ఆయనను ధ్యానించడానికై ఏకీభవించిన ఆయన బిడలారా, దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పనిపాటులను, మీరు చేయుచున్న సకల కార్యములను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారు దయచేసి మీ యొక్క గ్రంథములను చూడండి. మత్తయి సువార్త ప్రియులారా, ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములలోని భాగము 21వ అధ్యాయం అండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనము నుండి చదువుకుందాం. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారినందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చు వారి బల్లలను, గొవ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహ చేసేది వారిని నువ్వు చాలండి. ప్రభు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన హృదయములలో ఫలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నీ ప్రభు మనకు అనుగ్రహింపజేసి వర్తమానములో ప్రభు మనకు సహాయమును అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు శరీరధారిగా ఆయన ఈ భూమి మీద ఆయన ఉన్నటువంటి దినములలో ఆయనకు 30 సంవత్సరముల వయస్సు వచ్చే వరకును కూడా దేవుని యొక్క సేవా పరిచర్యను ఆయన చేయలేదండి. 30 సంవత్సరముల వయస్సు ఆయనకు వచ్చిన తరువాత యోర్దాను నదిలో యోహాను గారి ద్వారా బాప్తిస్మమును పొందుకొని అరణ్యములో 40 దినములు ఆయన ఉపవాసము ఉండిన తరువాత దేవుని యొక్క సేవా పరిచర్యను ఆయన చేసినటువంటి వారై ఉన్నారు. అలాగూ అనేకమైన ప్రాంతములకు, పట్టణాలకు, పల్లెలకు వెళ్ళి దేవుని సువార్తను ఆయన ప్రకటించినటువంటి వారుగా ఉన్నారు. అలాగూ ఆయన యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయమునకు 2 పర్యాయములు ఆయన ఆ దేవాలయమునకు వెళ్ళినటువంటి వారై ఉన్నారు. వెళ్ళిన 2 పర్యాయములు కూడా అక్కడ ఆయన కొందరిని ఆయన గద్దించుచున్నటువంటి వారై ఉన్నారు. దేవాలయములో క్రయ విక్రయములు చేయు వారిని, గొవ్వలమ్ము వారిని, రోకలు మార్చు వారిని ఆయన వెళ్ళగొట్టి వారి మీద ఆయన కోపపడుచున్నటువంటి వారై ఉన్నారు. 2 పర్యాయములు ఆయన దేవాలయమునకు ఆయన వెళ్ళిన వారుగా ఉన్నారు. మొదటిది యోహాను సువార్తలో ఉన్నది. యోహాను సువార్త అండి 2వ అధ్యాయము ప్రియులారా, యోహాను సువార్త అండి 2వ అధ్యాయము 14వ వచనమును చదువుకుందామండి. 13 నుంచి చదవండి అమ్మా. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మవారును, రోకలు మార్చువారును,
కూర్చుండుట చూచి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రోకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసెను. చాలండి. మొదటిసారిగా యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆయన కానా వివాహములో మొదటి అద్భుతమును ఆయన చేసిన తరువాత కపెర్నహూములో కొంతకాలము ఆయన నివసించిన తరువాత పస్కా పండుగ సమయం వచ్చినప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయమునకు ఆయన వెళ్ళి అక్కడ క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ ఆయన వెళ్ళగొట్టినటువంటి వారుగా ఉన్నారు. అలాగే కడవరిసారిగా ఆయన సిలువలోనికి వెళ్ళక మునుపు, ఆయన సిలువ మరణమును పొందక మునుపు మరి ఒక పర్యాయము ఆయన దేవుని మందిరమునకు ఆయన వెళ్ళి అలాగురిని అక్కడ క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ ఆయన వెళ్ళగొట్టుచున్నటువంటి వారుగా ఉన్నారు. అయితే అసలు దేవుని మందిరము అనగా ఏమిటి? ఇది ప్రధానమైనటువంటి ప్రశ్నగా మనకి కనబడుచు ఉన్నది. ఏదో మనుష్యుల ద్వారా నిర్మాణము చేయబడినదో, ఇటుకుల ద్వారా రాళ్ళ ద్వారా నిర్మాణము చేయబడేది మనకు శరీరమునకు కనబడే ఈ లోక సంబంధమైనటువంటి మందిరము. అయితే దేవుడు మాట్లాడుచున్నటువంటి మందిరము ఏమిటి? దానిని గురించి పేతురు భక్తుడు సమాధానం ఇచ్చుచున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక అండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందామండి. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవములైన రాయయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమనగు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చాలండి. చదువుబడిన లేఖన భాగములో పేతురు గారు దేవుడు మాట్లాడే మందిరమును గురించి చక్కగా ఆయన వివరించొచ్చు ఉన్నటువంటి వారై ఉన్నారు. ఏమంటున్నారు ఆయన అక్కడంటే, మీరు సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అని ఆయన అంటున్నారు. అనగా ఆనాడు దేవుడు పరిశుద్ధమైన దేవాలయమునకు వచ్చి ఆయన మాట్లాడినది, ఆయన వేదన పడినది, ఆయన కోపపడినది, ఆయన బాధపడినది కంటికి కనపడి మనుషుల ద్వారా నిర్మాణము చేయబడినటువంటి ఈ మందిరము గురించి కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి మందిరమును గురించి ఆయన వేదన పడుచున్నటువంటి వారై ఉన్నారు, బాధపడుచున్నటువంటి వారై ఉన్నారు. మందిరము అనగా ఇంగ్లీషులో చర్చ్ అని అంటారు. అనగా దేవుని ద్వారా కట్టబడినటువంటి సంఘము. ఇప్పుడు దేవునికి వచ్చినటువంటి చింత ఏమిటి అంటే, ఆత్మ సంబంధమైన మందిరము అనగా దేవుని సంఘమును గురించి ఆయన బాధపడుచున్నటువంటి వారై ఉన్నారు. అదే పేతురు గారు అంటున్నారు, మీరును సజీవమైన రాళ్ళ వలె ఉన్నారు. అనగా ప్రతి ఒక్క విశ్వాసిని కూడా ఒక రాయిగా దేవుడు పేర్చి
ఆత్మ సంబంధమైన సంఘమును దేవుడు కట్టినటువంటి వారుగా ఉన్నారు. అయితే ఈనాడు దేవుడు కోరుకున్నటువంటి విధముగా దేవుని సంఘములు ఉండటలేదు. ఆయన కోరుకున్నటువంటి విధముగా దేవుని సంఘములు ఉండటలేదు. దాని గురించి ఆయన బాధపడుచున్నారు, కోపపడుచున్నారు. ఎప్పుడు శాంతముగా ఉండేటటువంటి ఆయన ఎందుకు ఆయన ఆ విధముగా ఆయన కోపపడ్డారు? ఎందుకు ఆ విధముగా ఆయన ఆ దినమందు కోపపడ్డారు అంటే ఆయన కోరుకున్న విధముగా సంఘము ఆయనకు ఉండుటలేదు. మనుష్యులకు ఘనత కాదండి సంఘములో ఉండవలసినది. సంఘములో కొన్నింటిని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఈనాడు సంఘములో దేవుడు కోరుకున్నవి సంఘములో ఆయనకు దొరకటలేదు కనుక ఆత్మ సంబంధమైనటువంటి మందిరము అనబడే సంఘమును గురించి ఆయన బాధపడుచు కోపపడుచు ఉన్నటువంటి వారై ఉన్నారు. అయితే ఈ రాత్రికాల సమయమందు దేవుడు మనతో మాట్లాడబోవచ్చున్నటువంటి మాట ఏమిటి అంటే, ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా పిలువబడుచు ఉన్నటువంటి దేవుని సంఘములో ఏమి ఉండాలి, సంఘములో ఏమి ఉంటే దేవుడు సంఘమును ప్రేమిస్తారు అనబడే కొన్ని విషయాలు ఈ రాత్రికాల సమయమందు క్లుప్తముగానే దేవుని యొక్క వాక్యములో నుండి ధ్యానము చేద్దాము ప్రియులారా. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. మార్కు సువార్త ప్రియులారా 11వ అధ్యాయం అండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనమును చదువుకుందామండి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములో చేయువారిని వెళ్ళగొట్టనారంభించి రోకలు మార్చువారి బల్లలను గొవ్వలమ్ము వారి పీఠములను పడద్రోసెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసు క్రీస్తు ప్రభువుల వారు దేవాలయములోనికి ఆయన వెళ్ళగానే ఆయన చేస్తూ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పని ఏమిటి? ఆయన దేవాలయములోనికి వెళ్ళగానే ఆయన అక్కడ క్రయ విక్రయములు చేయువారినందరినీ ఆయన వెళ్ళగొట్టొచ్చు ఉన్నటువంటి వారై ఉన్నారు. ఇది దేవుని మందిరము. ఇక్కడ మీరు క్రయ విక్రయములు చేయరాదు, ఇక్కడ మీరు రోకలు మార్చరాదు, ఇక్కడ మీరు గొవ్వలు అమ్మరాదు, ఎడ్లను గొర్రెలను మీరు ఇక్కడ అమ్మరాదు, ఇవన్నీ ఇక్కడ ఉండరాదు అని ఏవైతే మందిరమునకు అపరిశుద్ధముగా ఉండే కార్యములు ఏవైతే అక్కడ ఉన్నవో, దేవుని మందిరమునకు అపరిశుద్ధముగా ఉండే కార్యములు ఏవైతే అక్కడ ఆ మందిరములు జరుగుతూ ఉన్నటువంటివై ఉన్నవో ఆ కార్యములను దేవుడు వెళ్ళగొట్టుచు పడద్రోసి వారి మీద కోపపడుచు ఉన్నటువంటి వారై ఉన్నారు. కనుక నేనంటాను, మొదటిగా దేవుని సంఘములో ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటి అంటే, దేవుని సంఘములో ఎప్పుడైతే ఈ రోకలమ్మ వారు బల్లలు మార్చువారు వీరందరూ ఉన్నారు, దేవుని సంఘములో పరిశుద్ధత లేనట్లే. యేసు ప్రభువుల వారు వాటన్నిటినీ ఆయన వెళ్ళగొట్టారు గనుక సంఘములో మొట్టమొదటిగా ఆయన కోరుకుంటూ ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే, సంఘములో దేవుడు పరిశుద్ధతను కోరుకుంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. సంఘములో పరిశుద్ధత అనబడేది ఉండాలి. సంఘము పరిశుద్ధమైన సంఘముగా ఉండాలి. సంఘముగా ఉన్న మనకు, సంఘములో ఉన్న విశ్వాసులమైన మనమును కూడా పరిశుద్ధులముగా ఉండాలి. పాపమునకు దూరముగా మనము జీవించవలసినటువంటి వారముగా ఉన్నాము. పరిశుద్ధమైన జీవితాన్ని దేవుని సంఘముగా ఉన్నటువంటి మనము జీవించవలసిన వారముగా ఉన్నాము. దేవుని సంఘముగా ఉన్నటువంటి మనలో పరిశుద్ధత అనబడేది ఉండాలి. అందుకే ప్రభువు అన్నారు, నేను పరిశుద్ధుడనై ఉండులాగున మీరును పరిశుద్ధులై ఉండుడి అని ఆయన అన్నారు.
దేవుని సంఘముగా ఉన్నటువంటి మనెల్లరము కూడా పరిశుద్ధుల వలె ఉండాలి. అప్పుడే దేవుని యొక్క కృపకు మనము పాత్రులము కాగలము. ప్రియమైనటువంటి వారలారా, సంఘములో పరిశుద్ధత అనబడేది లేకపోతే, దేవుని సంఘములో పరిశుద్ధత అనబడేది లేకపోతే మనము దేవునిని చూడలేము. దేవుని రాజ్యములో మనము స్థానాన్ని సంపాదించుకోలేము. పాపము మన ధరిని అంటుకొని ఉన్నప్పుడు దేవునికి మనకి మధ్య సంభాషణలు ఉండవు. ప్రియమైనటువంటి వారలారా, అందుకే యెషయా భక్తుడు అంటూ ఉన్నాడు, మీకును మీ దేవునికి మీ పాపములు అడ్డుగోడగా వచ్చుచూ ఉన్నవి. దానిని మనము తీసివేసుకోవాలి. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతకు మనము తావు ఇవ్వవలసినటువంటి వారముగా ఉన్నాము. అందుకే పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, ఎఫెసీలకు రాసిన పత్రిక అండి 5వ అధ్యాయము, ప్రియులారా, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము నుండి చదువుకుందామండి. ఆయ్ 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 అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకునేను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో పౌలు గారు సంఘమును గురించి మాట్లాడుచు సంఘము ఎలాగూ ఉండాలి అని ఆయన అంటూ ఉన్నారు. అంటే మొదటిగా సంఘము నిష్కలంకమైనదిగా ఉండాలి. సంఘములో కలంకము అనబడేది ఉండకూడదు. భేదములు విభేదములు అనబడేవి సంఘములో ఉండరాదు. రెండవదిగా ముడత లేనటువంటిదిగా సంఘము ఉండాలి. ముడత అనబడేది మంచిది కాదు అనబడేదానికి సూచన. ప్రియమైనటువంటి వారలారా, ఇప్పుడు ఒక వస్త్రము ఉన్నది, అది బాగా ముడతలు పడిపోతే మనము దానిని వేసుకున్నా అది మనకు అందముగా కనపడదు, ముడత కలిగిన దానిగా కనపడుతుంది. కానీ సంఘము అలాగూ ముడత కలిగిన సంఘముగా ఉండకూడదు అని దేవుడు సంఘమును విలువ పెట్టి ఆయన కొన్నారు. అలాగే ఆయన అంటున్నారు, నిర్దోషమైనదిగా సంఘము ఉండవలెను. సంఘము నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఉండవలెను అని ఆయన ఎదుట దానిని నిలవబెట్టుకుని వాక్యమని చేత ఉదక స్నానము చేయించారు సంఘమును. కనుక ఆయన వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన బిడ్డలారా, మొదటిగా దేవుని సంఘములో ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే పరిశుద్ధత అనబడేది సంఘములో ఉండాలి. సంఘములో పరిశుద్ధత అనబడేది ఉండాలి. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యము. ప్రియమైనటువంటి వారు, కనుక దేవుని సంఘము పరిశుద్ధతలో ఉండాలి. ఇక రెండవదిగా చూసినట్లయితే లోకాసు వార్త అండి 19వ అధ్యాయము, ప్రియులారా, లోకాసు వార్త అండి 19వ అధ్యాయము 45-46 వచనాలు చదువుకుందాం. ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయు వారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది. చాలండి. ఇక రెండవదిగా దేవుని సంఘములో ఏమి ఉండాలి అంటే దేవుని సంఘములో రెండవదిగా ప్రార్థన ఉండాలి. ప్రియమైనటువంటి వారలారా, దేవునికి స్తోత్ర. మొదటిగా దేవుని సంఘములో పరిశుద్ధత ఉండాలి. రెండవదిగా దేవుని సంఘములో ప్రార్థన అనబడేది ఉండాలి. ప్రార్థన మన యొక్క విశ్వాస జీవితమునకు ఊపిరివలి ఉన్నది. ప్రార్థన మన యొక్క పరిస్థితులను మారుస్తూ ఉంటుంది. జనుకులు దేవదాసోయి గారు చెప్పినటువంటి మాట, ప్రార్థన ద్వారా మన పరిస్థితులను మనము మార్చుకోగలము. కనుకనే కదా దేవుని ద్వారా బయలుపరిచిన బైబిల్ విషయంలో ఉన్నటువంటి వారమైన మనము వేకువజాము ప్రార్థన యొక్క విశిష్టత ఎంత బాగుగా మనము ఎరిగిన వారము. తెల్లవారుజాము 3 గంటలకు లేచి ప్రార్థన చేసుకుంటే ఎటువంటి కార్యమునైనా దేవుడు నెరవేర్చగలరు.
కనుక సంఘములో ప్రార్థన అనబడేది ఉండాలి. ఈ వాక్యమును ధ్యానము చేయించున్నప్పుడు 2 అంశములు దేవుడు చూపించిన వారై ఉన్నారు. సమూయేలు మొదటి గ్రంథము ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథం అండి 7వ అధ్యాయము 9వ వచనమును చదువుకుందామండి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో సమూయేలు ఒక దీర్ఘదర్శి, ఆయన ఒక గొప్ప ప్రవక్తగా, ఆనాటి కాలములో న్యాయాధిపతిగా ఆయన ఎంచబడ్డాడు. అటువంటి సమూయేలు ప్రార్థన చేయగా దేవుడు అతడి ప్రార్థనను అంగీకరించెను అని ఆ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. అయితే దేవుడు ఎందుకు సమూయేలు ప్రార్థనను అంగీకరించాడు? ఎందుకు ఆయన సమూయేలు ప్రార్థనను అంగీకరించారు అంటే అక్కడ వ్రాయబడి ఉన్నది, సమూయేలు ఒక పాలు విడువని గొర్రె పిల్లను తెచ్చెను. పరిశుద్ధమైన దానిని ఆయన దేవునికి తీసుకుని వచ్చి అంత మాత్రమే కాదు కానీ సర్వాంగ బలిగా ఆయన దేవునికి అర్పించారు. పరిశుద్ధమైనది పాలు విడువని గొర్రె పిల్ల అంటే ఎంత పరిశుద్ధమైనదో మనము అర్థం చేసుకోగలము. అటువంటి గొర్రె పిల్లను దేవుడి దగ్గరికి తీసుకుని వచ్చి ఆయన సర్వాంగ బలిగా అర్పించిన వారై ఉన్నారు. కనుక ఆయన ప్రార్థనను వెంటనే దేవుడు అంగీకరించాడు. ఈనాడు మనమును కూడా దేవునికి ప్రార్థన చేసేటప్పుడు సమూయేలు వలె దేవునికి మనం ఏమి అర్పించాలి అంటే మన యొక్క విలువైనటువంటి హృదయమును, సమయమును మనము దేవునికి అర్పించాలి. మన హృదయాన్ని, సమయాన్ని దేవునికి వెచ్చించి మనము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనను ఆయన అంగీకరిస్తారు. కనుకనే కదా జనకులు దేవదాసయ్య గారు ఆయన 7 మెట్ల ధ్యానములో ఒక ప్రధానమైనటువంటి మెట్టు సమర్పణ ప్రార్థన అనబడే మెట్టు. మన ఆత్మ, శరీర, ప్రాణములు మనము దేవునికి సమర్పణ చేసుకోవాలి. మన సమయాన్ని మనము దేవునికి సమర్పణ చేసుకోవాలి. అందుకే పౌలు అంటాడు రోమాపత్రికలో, మీరు సజీవ యాగముగా మీ శరీరమును దేవునికి సమర్పణ చేసుకునండి అని ఆయన. రోమీలు పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగములుగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. చాలండి. చదువుబడిన లేఖన భాగములో సజీవ యాగములుగా మీ శరీరములను సమర్పించుకొనుడి అని పౌలు గారు ఆయన రోమాపత్ సంఘముతో ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నారు. కనుక మన విలువైనటువంటి సమయాన్ని దేవునికి అర్పించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన తప్పక అంగీకరిస్తాడు. సమూయేలు 2వ గ్రంథము ప్రియులారా 22వ అధ్యాయం అండి. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనమును చదువుకుందామండి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో అక్కడ సమూయేలు ప్రార్థన దేవుడు అంగీకరించారు. ఇక్కడ దావీదు ప్రార్థనను కూడా దేవుడు అంగీకరించారు. ఎందుకు ఆయన దావీదు గారి ప్రార్థన అంగీకరించారు? ఎక్కడ ఆయన దేవుని ప్రార్థన అంగీకరించారు అంటే ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును అని ఆయన అన్నారు. కనుక దావీదు ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడికి వచ్చి ఆయన ప్రార్థన చేస్తాడు?
దేవుని మందిరమునకు వచ్చి ఆయన ప్రార్థన చేసినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ఆయన సన్నిధిలో ఉండి వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన బిడ్డలారా, మన ప్రార్థన కూడా దేవుడు అంగీకరించాలి అంటే మనము దేవుని మందిరమునకు వచ్చి ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, ప్రార్థన చేయాలి, అంశాలు చదవాలి, అంశములు ధ్యానించాలి, అంశములు వినాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆయన అంగీకరించు వారిగా ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన ప్రార్థన మాకు నేర్పుమయ్యా, శ్రేష్టమైన భావము శిష్య బృందముకునే పితివి, పరముడ నేను ప్రార్థించేద ప్రియము, పరలోక ప్రార్థననే కుమయా, పరముడ ప్రణుతించేద ప్రియము, పరలోక ప్రార్థననే కుమయా, ప్రార్థన ప్రార్థన మాకు నేర్పుమయ్యా, ప్రార్థన పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. దేవునికి స్తోత్రం. కనుక సంఘములో రెండవదిగా ప్రార్థన అనబడేది ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే లోకాసు వార్తలోనికి వెళ్దామండి. లోకాసు వార్త ప్రియులారా 19వ అధ్యాయం అండి. లోకాసు వార్త 19వ అధ్యాయము 47వ వచనమును చదువుకున్నాం. ఆయన ప్రతిదినము దేవాలయములో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలను, ప్రధానులను ఆయనను నాశనము చేయ చూచుచుండిరి. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసు క్రీస్తు ప్రభువుల వారు దేవాలయమునకు వెళ్ళినప్పుడు ఆయన చేస్తూ ఉన్నటువంటి పని ఏమిటి అంటే, దేవాలయములో ఆయన బోధించుచూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవాలయములో ఆయన ప్రధానులకు, శాస్త్రులకు, పరిసయ్యులకు ఆయన బోధించుచూ ఉన్నటువంటి వారై ఉన్నారు. కనుక మూడవదిగా సంఘములో ఉండవలసిన మూడవ లక్షణము లేదా మూడవ అంశము ఏమిటి అంటే, సంఘములో బోధ ఉండాలి, దేవుని బోధ ఉండాలి. ప్రియులారా, బోధనగా వాక్యమన్నా ఒకటే కదండి. కనుక సంఘములో మూడవదిగా దేవుని వాక్యము ఉండాలి. సంఘములో కల్పనా కథలు కానీ, లోక సంబంధమైన మాటలు కానీ ఏవి కూడా సంఘములో వినబడకూడదు. సంఘములో దేవుని వాక్యము మాత్రమే వినబడాలి. యాజకుడు దేవుని వాక్యమును మాత్రమే బోధించాలి. అలాగున ఆ యాజకుడు బోధించాలి అంటే దేవుని దగ్గర మోకాళ్ళుని దేవునిని అడగాలి. అడిగినప్పుడు దేవుడు ఆ జ్ఞానాన్ని ఇస్తారు. కనుక మూడవదిగా సంఘములో వాక్యము అనబడేది ఉండాలి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక ప్రియులారా, తిమోతికి వ్రాసిన పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక అండి, 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందామండి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదర్శవులు గలవారి తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొనిరి. చాలండి. చదువుబడిన లేఖన భాగములో పౌలు గారు సంఘము తీరును గురించి ఆయన మాట్లాడుచు, జనులు దురదర్శవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను వారు పోగు చేసుకుంటున్నారు. అక్కడ ఒక మాట వ్రాయబడి ఉన్నది, హితబోధలను సహించక. హితబోధలు అనబడే దగ్గర 6 అనబడే సంఖ్య ఉన్నది. ఫుట్ నోట్స్లో మనము చూసినట్లయితే ఆరోగ్యకరమైనటువంటి బోధ.
ఈనాడు సంఘములో ఏమి ఉండాలి అంటే ఆరోగ్యకరమైన బోధలు సంఘములో ఉండాలి. సంఘము ఆరోగ్యకరముగా ఉండాలి అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధలు సంఘములో ఉండవలెను. కల్పనా కథలు కానీ, తమ స్వకీయ దురాశలకు సంబంధమైన బోధలు కానీ ఈనాడు సంఘములో యాజకులైనటువంటి వారు బోధించకూడదు అని పౌలు గారు సంఘముతో మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు మనము మన యొక్క శరీరము ఆరోగ్యముగా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారము మనము తీసుకుంటూ ఉన్నాము. అలాగే సంఘము కూడా ఆరోగ్యకరముగా ఉండవలను అంటే సంఘములో ఆరోగ్యకరమైనటువంటి బోధలు ఉండాలి. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక అండి, 6వ అధ్యాయము 3వ వచనమును కూడా చదువుకున్నాం. ఎవడైనను మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క హితవాక్యములకు దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధనను ఉపదేశించిన ఎడల చాలండి. ఈనాడు సంఘములో ఏమి కనబడుతూ ఉన్నవి అంటే భిన్నమైనటువంటి బోధలు. దేనికి భిన్నము? దైవభక్తికి భిన్నమైనటువంటి బోధలు ఈనాడు అనేకమైన సంఘములలో కనబడుతూ ఉన్నటువంటివి ఉన్నవి. దైవభక్తికి అనుగుణము కాకుండా దైవభక్తికి భిన్నముగా ఉన్నటువంటి బోధలు ఈనాడు అనేకమైనటువంటి సంఘములలో కనబడుతూ ఉన్నవి. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, సంఘములో దైవభక్తి సంబంధమైనటువంటి బోధలు ఉండవలను అని ఆయన అంటున్నారు. దైవభక్తికి అనుగుణమైనటువంటి బోధలు సంఘములో ఉండాలి. కనుక ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన బిడలారా, దేవుని యొక్క వాక్యము అది సంఘమునకు ఆహారమై ఉన్నది. సంఘమునకు దేవుని వాక్యము బలాన్ని ఇచ్చేదిగా ఉన్నది. కనుక వాక్యమును చదవండి, వాక్యమును ధ్యానము చేయండి. అందుకే దేవదాసయ్య గారు రాసిన కీర్తనలో అన్నారు, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వారని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. కనుక వాక్యమును ధ్యానము చేయండి. కీర్తనాకారుడు అంటున్నారు, దివారాత్రములో దానిని ధ్యానించువాడు ధన్యుడు అని ఆయన అంటున్నారు. కనుక సంఘములో 3వదిగా బోధ అనబడేది ఉండాలి. 4వదిగా చూసినట్లయితే మత్తయి సువార్త అండి, 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 15వ వచనము నుండి చదువుకుందాం. హాయ్ 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 హాయ్. దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయిస్తున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుల యొక్కయు సంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితిని అను మాట మీరెన్నడూనూ చదువలేదా అని వారితో చెప్పెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆయన యెరూషలేము పట్టణమునకు గాద్దభము మీద ఆయన ఆసీనుడై యెరూషలేము పట్టణానికి వచ్చుచూ ఉండగా మార్గ మధ్యములో అనేక మంది ఆయనకు వస్త్రాలు పరిచారు. చిన్నపిల్లలైనటువంటి వారు దావీదు కుమారునికి జయము, హోసన్న జయము అని వారు
కేకలు వేసుకుంటూ ఆయనకు ముందుగా వారు వెళ్ళారు. దేవాలయంలో ఉన్న శాస్త్రులు, ప్రధాన యాజకులు, పెద్దలైనటువంటి వారు ప్రభువుని అడుగుతున్నారు, ఏమయ్యా బోధకుడా, ఈ పిల్లలు వేస్తున్న కేకలు నీవు విన్నావా? వారి కేకలు వేస్తూ ఉన్నారు, దానిని ఆపవచ్చును కదా అని అంటే, అప్పుడు ప్రభువు అంటూ ఉన్నారు, వారిని చూసి ప్రభువు అంటూ ఉన్నటువంటి మాట, బాలుర యొక్కయు సంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసిని అని ఆయన అంటున్నారు. కనుక నేనంటాను, ఆ దినమందు ఆ చిన్నపిల్లలైనటువంటి వారు వేసినది కేకలు కాదు, కానీ వారు చేసినటువంటి పని ఏమిటి అంటే వారు దేవునిని స్తుతించినటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్ర. కనుక ఈనాడు దేవుని సంఘములో ఉండవలసిన 4వ లక్షణము, 4వ అంశము ఏమిటి అంటే సంఘములో స్తుతి ఆరాధన అనబడేది ఉండాలి. ప్రియమైనటువంటి సంఘములో స్తుతి ఆరాధన అనబడేది ఉండాలి. దేవునిని స్తుతించాలి, ఆరాధించాలి. స్తుతి మన స్థితిగతులను మారుస్తుంది అన్నారు జనకులు, దేవదాసులు. కనుక దేవునిని స్తుతించండి, గణపరచండి, ఎల్లవేళలా దేవునిని స్తుతించండి. దేవుడు మనకు ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారములు ఆయన మన పక్షముగా ఆయన చేసి ఉన్నారు. కనుక మనం ఆయనను స్తుతింపబద్ధులమై ఉన్నాము. కనుక దేవునిని స్తుతించండి, ఆరాధించండి. ఇక 5వదిగా చూసినట్లయితే మత్తయి సువార్త అండి, 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 14వ వచనమండి. గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. చాలు. ఇక 5వదిగా సంఘములో ఉండవలసినటువంటి 5వ లక్షణము, 5వ విషయం ఏమిటి అంటే సంఘములో దైవిక స్వస్థత అనబడేది ఉండాలి. దేవుడు దైవిక స్వస్థత అనబడే వరమును అందరికీ ఆయన ఇచ్చిన వారుగా ఉన్నారు. ఆయన ఏమన్నారు? ఆరోహణమై వెళ్ళే ముందు తన శిష్యులతో ఆయన అన్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నారు. ఒకసారి చదువుకుందాం ఆ లేఖన భాగము, అది చదువుకుని ముగించుకుందాం. మార్కు సువార్త అండి 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము నుండి చదువుకుందామండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలో మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చెయ్యదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. చాలు. ప్రభువు ఆరోహణమై వెళ్ళే ముందు శిష్యులతో అన్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నా నామమున మీరు దయ్యాలను వెళ్ళగొట్టెదరు, మీరు రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేయగా వారు స్వస్థత నొందెదరు అని ఆయన అంటున్నారు. ఈరోజు చాలామంది అనుకుంటారు కేవలము వారికి మాత్రమే దేవుడు ఆ వరాన్ని ఇచ్చాడని అనేక మంది అనుకుంటారు. లేదు ప్రియులారా, ఆయన ఏమన్నారు వారితో? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి అన్నారు. కనుక అందరికీ కూడా ఆయన ఆ వరాన్ని ఇచ్చారు. కనుక సంఘములో దైవిక స్వస్థత అనబడేది ఉండాలి. కనుక యేసు ప్రభువుల వారు యెరూషలేములో ఉన్న దేవాలయమునకు వెళ్ళి ఆయన ఆ గువ్వలమ్మ వారిని వాటన్నిటిని ఆయన పడద్రోసిన వారుగా ఉన్నారు. కానీ దానికి ఆత్మీయమైన భావము పేతురు అంటున్నారు, ఆత్మ సంబంధమైన మందిరము అని సంఘము గురించి పేతురు వివరించిన వారుగా ఉన్నారు. సంఘములో ఏమి ఉండాలో 5 విషయాలు మనము చూచాము. మొదటిగా సంఘములో పరిశుద్ధత ఉండాలి. రెండవదిగా సంఘములో ప్రార్థన ఉండాలి. మూడవదిగా సంఘములో బోధ ఉండాలి. నాలుగవదిగా సంఘములో స్తుతి ఆరాధన ఉండాలి. ఐదవదిగా సంఘములో దైవిక స్వస్థత అనబడేది ఉండాలి. కనుక అలాగూ
విన్నటువంటి ఈ దేవుని వాక్యము ఆయన మీ హృదయములలో భద్రపరిచి ఫలింపజేసి దైవ దీవెనలు, దైవ ఆశీర్వాదములు ప్రభువు మీ ఎల్లరకు మెండుగా ఆయన అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరిందామండి.